రాణీస్ కిచెన్. ఈరోజు మీకోసం నేను మరొక చక్కని ఊరగాయ చేసి చూపిస్తున్నానండి. అది మంచి మెంతి వాసనతోటి అందరికీ పనికి వచ్చేది చక్కని తోడు మెంతికాయ అండి. మనం బీపీ షుగర్లు ఉన్న వాళ్ళకి, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైనా సరే కానీ ఈ మెంతికాయ వేసుకోవచ్చండి. చాలా చలవ చేస్తుంది. చక్కని మెంతి వాసనతో చాలా బాగుంటుందండి. అలాంటి తోడు మెంతికాయ ఈరోజు మీకు నేను చేసి చూపించబోతున్నాను. వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకోసం మరొక చక్కని ఊరగాయ అండి. అది తోడు మెంతికాయ. మీరు ఎప్పుడైనా పెట్టారా? లేకపోతే ఇప్పుడు నేను పెడుతున్నాను చూడండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను ఈ తోడు మెంతికాయ కోసం ఒక అరడజను మామిడికాయలు తీసుకున్నానండి. ఇవి రసాలు తీసుకున్నాను నేను. ఈ రసాలు ఇలా మనం ఆవకాయకి ఎలా తరుక్కుంటాం మనం ముక్కలు, ఆ విధంగానే తరిగి కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఒక అరడజను కాయలు ఇలా ముక్కలు తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు ఈ అరడజను కాయలకి సుమారుగా ఒక పావు కేజీ కారం పడుతుందండి. ఇందులో మనం ఆవుపిండి వేయమండి, ఓన్లీ మెంతిపిండి మాత్రమే వేస్తాం. ఒక్కసారి ఈ ముక్కలు నూనె ఇలా కలిపేసుకుని ఇప్పుడు ఒక పావు కిలో కారం, అంటే ఈ గ్లాస్ కొలతతో గ్లాస్ కారం వేసానండి. దీనికి ముప్పావు వంతు మెంతిపిండి అంటే మెంతులు వేయించి మెత్తగా పొడి చేసుకుంటాం అనమాట. ఆ మెంతిపిండి వేయాలి దీంట్లో, ఈ తోడు మెంతికాయకి. ఇదిగోనండి, మెంతులు వేయించి ఇలా నేను పొడి చేసి పెట్టుకున్నాను. ఈ పొడి వేసుకోవాలి, ముప్పావు వంతు వేయాలి. మొత్తం మనం కారం ఎంత వేసామో అంతా మాత్రం మెంతిపిండి వేయకూడదు. ఇది కమ్మగా ఉంటుందండి. మనకి హార్ట్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళకి ఆవకాయ తినకూడదు అంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ తోడు మెంతికాయ చాలా మంచిదండి. ఏమీ తేడా చేయదు. చక్కగా ఈ మెంతికాయ వాళ్ళు వేసుకోవచ్చు. ఈ బీపీ ఉన్న వాళ్ళు కూడా గమ్మున ఆవకాయ తినడానికి కొంచెం భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ మెంతికాయని వేసుకుంటే అది వేడి చేయదు, కమ్మగా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో పావు వంతు సాల్ట్ వేద్దామండి. ఇదిగోనండి, పావు వంతు సాల్ట్. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేట్లా కలిపేసుకోవాలండి. ఎప్పుడు కూడా ఈ ఊరగాయలు మనం చేత్తోనే కలుపుకోవాలండి. గరిటెతోనూ వాటితోనూ కలిపితే కనుక ఇవి సరిగా కలవవు. ముక్క పిండి అంతా మనకి సరిగా కలిస్తేనే ఊరగాయ బాగుంటుంది. ఇప్పుడు ఈ నూనె కొంచెం తడిపొడిగా కలుపుకోవాలి. మనం ముందే ఎక్కువ నూనె పోసేసుకోకూడదండి. ఇది ఏం చేయాలంటే 3 రోజులు ఇలా ఉండనిచ్చిన తర్వాత 3వ రోజున ఈ ముక్క విడిగా, ఈ పిండి విడిగా శుభ్రంగా 2 రోజులు మంచి ఎండలో ఎండబెట్టాలండి. బాగా ఎండబోయాలన్నమాట. అప్పుడు ఒక పావు కేజీ ఇంగువ నూనె కాచుకుని పోసుకుంటే అప్పుడు ఈ మెంతికాయ బ్రహ్మాండమైన రుచితో ఉంటుందండి. అన్నీ ఎక్కువ కాయలు పెట్టేసుకోక్కర్లేదు. మనం ఒక అరడజన కాయలు అలా తలో రకం పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడప్పుడు చక్కగా తలొక వెరైటీలా తిన్నట్టు ఉంటుంది. ఒకటే ఎక్కువ పెట్టేసుకున్నాం అంటే అంత ఊరగాయ ఎవరు తింటున్నారండి ఈ రోజుల్లోనూ? కొంచెం పెసరావకాయ, కొంచెం నూపిండి ఆవకాయ, కొద్దిగా తోడు మెంతికాయ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా అన్ని వెరైటీలు మనం తిన్నట్టు ఉంటుంది. కొద్దిగా చక్కగా అన్ని రకాలు పెట్టుకోవచ్చు. చూసారా? ఈ విధంగా కలిపేసుకుని మనం మూత పెట్టేసుకుని 3 రోజులు ఇలా ఉంచేయాలి. ఉంచిన తర్వాత 4వ రోజున ఈ మొక్క నుంచి ఈ పిండి అంతా తీసేసి మొక్క విడిగా, పిండి విడిగా మనం బాగా ఎండబెట్టేసుకున్నాక అప్పుడు ఇంగువ నూనె కాచి పోసుకున్నాం. అంతేనండి. చూసారా ఎంత సులభంగా పెట్టుకోవచ్చో ఈ తోడు మెంతికాయ. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీనిలో మూత పెట్టేస్తాను. 3వ రోజున మనం మెంతికాయకి ముక్కలు ఈ విధంగా బాగా ఎండిపోవాలి. చూసారా? ఈ విధంగా 3 రోజులు నేను ఎండలో పెట్టుకున్నాను. అలాగే మెంతిపిండి కూడా బాగా ఎండలో పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి 2 కలిపేసుకుని ఇంగువ నూనె పోసుకుందాం. ఈ ముక్కలు మనం ఎండబెట్టుకున్న ఈ మెంతిపిండిలో వేసి బాగా మనం ఇలా కలిపేసుకోవాలి. మొత్తం ఈ ముక్కలు, ఈ పిండి అంతా కలిసిపోయట్లేదు. ఈ తోడు మెంతికాయకి ఈ ముక్కలు బాగా ఎండాలండి. అలాగే మనం కలుపుకున్న ఈ మెంతిపిండి కూడా 3 రోజులు శుభ్రంగా ఎండాలి. అప్పుడే మెంతికాయ
చక్కటి గుమగుమలాడుతూ మెంతి వాసనతో బాగుంటుంది. ఇదైతే ఏటికి ఏడాది ఉంటుందండి. మనం పచ్చానికి కూడా పనిచేస్తుంది. మన మనకి ఈ బీపీ అవి ఉన్నవాళ్ళు ఈ ఆవకాయ బదులు ఇది వేసుకున్నా కూడా ఏమీ తేడా చేయదనమాట. అంత చక్కని తోడు మెంతికాయ ఇది. ఇప్పుడు కొంచెం ఇంగు నూనె పోసేసుకుని ఒక డబ్బాలో పెట్టి మూత పెట్టేసుకుందాం. మధ్యాహ్నం వేళ ఇంగు వేసి నూనె కాచి ఉంచుకున్నానండి పప్పు నూనెలో. మనం ఈ సాయంకాలం ఇవి కలుపుకునే వేళకి నూనె చల్లారుతుందనమాట. అప్పుడు మనం కలిపేసుకుంటే మనకి బాగుంటుంది. వేడి నూనె ఎప్పుడు కలుపుకోకూడదండి. ఈ మెంతికాయకి ఎక్కువ నూనె మన ఆవకాయకి పట్టినంత నూనె పోయాల్సిన పని లేదండి. మరి ఎంత ఆవకాయకి పట్టినంత నూనె అక్కర్లేదు దీనికి. ఇలాగే ఉంటే బాగుంటుంది. చూసారా, ఇప్పుడు నూనె పోసి బాగా కలిపేసాను కదా. దీన్ని మనం డబ్బాలో పెట్టేసుకుని, డబ్బాలోనో జాడీలోనో మీ ఇష్టం ఎలా అంటే అలా పెట్టి మూత పెట్టేసుకున్నారనుకోండి, చక్కని తోడు మెంతికాయ. మీరు ఒకసారి రుచి చూసి నాకు చెప్పండి. మళ్ళీ మళ్ళీ తోడు మెంతికాయ పెట్టుకుంటాం ఇలాగే అంటారు. అంత బాగుంటుంది తోడు మెంతికాయ. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే డబ్బాలో పెట్టుకుంటున్నాను. జాడీల్లో చాలా ఆవకాయలు పెట్టాను కదా, అందుకోసం ఈ మెంతికాయ ఇలా డబ్బాలో పెట్టి మూత పెట్టుకుంటున్నాను. ఎక్కువ పెట్టలేదు కదండి, కొన్ని కాయలే కదా పెట్టాను. ఈ డబ్బాలో సరిపోతుంది. చక్కగా ఇలా పెట్టేసుకుని మనం మూత పెట్టేసుకున్నామంటే ఏటికి ఏడాది ఇది నిల్వ ఉంటుంది. కానీ ఎండబెట్టడం మాత్రం మర్చిపోకండి. మనం ఎంత ఎండబెడితే ఈ ఊరగాయ అంత ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చూసారా, కొంచెం ఊరే కొద్దీ ఊట మనకి చక్కగా చూడండి అలా వస్తుంది. నూనె సరిపోతుంది. ఇంకా అంతకు మించి నూనె మనం పోయాల్సిన పని లేదు. చక్కగా ఈ గిన్నెలో కొంచెం అన్నం కలుపుకొని తినేస్తే, పూర్వం అలాగే తినేసేవాళ్ళని. ఆవకాయ పెడుతుంటే ఆ తర్వాత ఆ బేసిన్లో అన్నం తినడం కోసం అందరూ రెడీగా నుంచుని ఉండేవారు. చూడండి, చక్కని తోడు మెంతికాయ రెడీ అయిపోయింది. నేను శుభ్రంగా తోడు చేసుకుని మూత పెట్టేసుకుని అలా పెట్టేసుకోవటమే అంతే. తోడు మెంతికాయ రెడీ అయిపోయింది.